నమస్కారం, వెల్కమ్ టు ఆస్ట్రో టైమ్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆస్ట్రాలజర్ హేమసుందర్ గారు ఉన్నారు. ఆయన్ని కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, అప్పట్లో బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిగాయి. అది పెద్ద వార్తల్లో బాగా నిలిచింది. అప్పుడు బాలకృష్ణ గారి ఇంట్లో ఒక జ్యోతిష్యుడు ఉండేవారు, సత్యనారాయణ చౌదరి గారు అని. ఆయన నిజమైన జ్యోతిష్యుడు అంటారా, లేకపోతే ఫేక్ జ్యోతిష్యుడు అంటారా? అంటే నేను అప్పుడు అనుకోవటం ఏంటంటే ఆయన ఒక ఫేక్ ఆస్ట్రాలజర్ అనుకున్నాను నేను. అంటే అప్పట్లో రకరకాల బయట టాక్స్ వచ్చినాయి. అది ఎవరు కాల్చారో, ఎందుకు కాల్చారో ఆ డీటెయిల్స్లో మనం వెళ్ళదలుచుకోవాలి. ఎందుకంటే ఆస్ట్రో టైమ్ ఛానల్లో జ్యోతిషపరమైన అంశాలే ఉంటాయి కాబట్టి మన కాల్పుల ఘటనలో ఎందుకు జరిగింది, ఏంటి, ఎవరు కాల్చారో అది వద్దు మనకి. బాలకృష్ణ గారు బయటపడిపోయారు, ఎప్పుడో జరిగింది. అయితే సత్యనారాయణ చౌదరి అనే ఆస్ట్రాలజరు బాలకృష్ణ గారితో ట్రావెల్ అయ్యేవాళ్ళు, ఆయన చెప్పినట్టుగా ఆయన నడుచుకునేవాళ్ళని ఒక టాక్ అయితే ఉంది అప్పట్లో. సత్యనారాయణ చౌదరి గారు ఆయన పర్సనల్ జ్యోతిష్యుడు అండి. అప్పట్లో ఆయన నమ్మేవాళ్ళు, ఒక్కో టైంలో ఒక్కొక్కరు నమ్ముతూ ఉంటారు. ఇప్పుడు కూడా కొటారు సత్యనారాయణ చౌదరి ఆయన పేరు, సింగరాజపాలెం ఏదనంట, వెస్ట్ గోదావరి జిల్లాలో ఎక్కడో ఉంటుంది అయింది. అయితే అప్పుడు ఎందుకంటే ఆయన కొద్దిగా ఈయన ఈ జ్యోతిషాన్ని అడ్డం పెట్టుకుని బాలకృష్ణ గారిని మోసం చేసేవాళ్ళు అనేది అప్పట్లో టాకు. ఓకే, ఆ టాక్ ఉంది. అయితే ఈ మధ్య నేను ఇంటర్వ్యూ చేశాను. వేదభారతి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రేమళ్ళ అవధాన్ గారిని చేసినప్పుడు సత్యనారాయణ చౌదరి గారితో దానికి ఉన్న అనుభవాలను చెప్పారు అనమాట. అద్భుతమైన ప్రశ్న జ్యోతిషం చెప్పేవాళ్ళు, ఆయన అద్భుతమైన ఆస్ట్రాలజరు, ఒకప్పుడు ఆయన నాస్తికుడు అంటూ ఆయన చెప్పారు. నాకు అప్పుడు ఆయన మీద, సత్యనారాయణ చౌదరి గారి మీద ఒక ఒపీనియన్ ఉండేది. రేమళ్ళ అవధాన్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు అరే ఈయన అంత టాలెంట్ ఉందా అని నేనే ఆశ్చర్యపోయా. గతంలో కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారంట అవధాన్ గారు. నేను ఈ మధ్య చేసినప్పుడు ఇదే విషయాన్ని అవధాన్ గారు చెప్పారు. ఇంకొకటి ఏంటంటే, అప్పుడు లక్ష్మీ నరసింహ సినిమా షూటింగ్ టైంలో బెలగం సురేష్ గారు సత్యనారాయణ చౌదరి గారికి ఆ ఇంట్లో ఏం జరిగింది అనే మీద డిస్కషన్ జరిగింది అప్పట్లో. ఆ కాల్పుల్లో గాయపడటం, ఈయన ఒంట్లో కూడా బుల్లెట్ ఉంది సత్యనారాయణ చౌదరి గారికి. మరి బెలగం సురేష్ గారికి కూడా బుల్లెట్ ఉందనేవాళ్ళు. అప్పట్లో విషయాలు ఇవన్నీ ఆ కోర్టులో అవన్నీ తేలిపోయినాయి, అయిపోయింది. అది ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఆయన సింగరాజపాలెం వెళ్ళిపోయారట. లాస్ట్ ఇయర్ ఇప్పుడు చనిపోయారని చెప్పి రేమళ్ళ అవధాన్ గారు చెప్పారు. ఆయన మంచి ఆస్ట్రాలజర్ అని కూడా చెప్పారు. కాబట్టి నాకు అప్పుడున్న అపోహలన్నీ పోయినాయి. ఈయన మంచి ఆస్ట్రాలజర్ అనేది నిర్ధారణ అయింది. సో అప్పుడు ఈ సంఘటన జరిగినప్పుడు, అంటే ఈ కాల్పుల సంఘటన జరిగినప్పుడు ఈ జ్యోతిష్యుడు అక్కడే ఉన్నారా సార్? అక్కడే ఉన్నారు కదా. ఆయన ఎందుకు జరిగింది, ఎవరు కాల్చారు అనేది మనకు అనవసరం చెప్పే కదా. అయితే ఒకటి, ఈ సత్యనారాయణ చౌదరి గారి గురించి రేమళ్ళ అవధాన్ గారు ఇంటర్వ్యూ చేశారు కాబట్టి ఆ ఇంటర్వ్యూ పార్ట్ని మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఆ ఇంటర్వ్యూలో మీరు కూడా చూడండి. సత్యనారాయణ చౌదరి గారు చెప్పిన విషయాలు కొన్ని దీంట్లో ఉంటాయి. ఆయన గురించి అవధాన్ గారు ఏం చెప్పారు. రోజు 5-10 మంది వస్తూ ఉండేవారు తీర్థప్రద కింద అంతా కూడా. 2003, 2004 ఆ టైంలోనండి. అలా వచ్చినాడు ఎవరో ఒక ఆయన ఫోన్ చేశారు, అవధాన్ గారు మీ ఇంటి వారిని వేదాలు చేస్తున్నారు చూద్దాం అనుకుంటున్నాను, రండి అన్నాను. ఆయన వచ్చారు, కాసేపు 4:30 ఆ టైంలో వచ్చారు. 5 దాకా ఆయన కూర్చున్నారండి. అయిపోయింది. డెమో చూపించిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వెళ్ళిపోతూ గడప దాటుతూ అవధాన్ గారు 6:15కి మీ ఇంటికి చంద్ర అనే కుర్రాడు వస్తాడండి అని అన్నారండి. ఓకే, చంద్ర అనే కుర్రాడు మీ ఇంటికి 6:15కి టైం కూడా చెప్పారు ఆయన. అంటే వెంటనే నేను మామూలుగా మనకున్న లిమిటెడ్ నాలెడ్జ్, అంటే మీరు ఎవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చారా, అంటే మీరు ఇక్కడ 6:30 దాకా ఇక్కడ ఉంటారు అనుకుని ఎవరైనా మీకు ఫోన్ చేస్తే నేను 6:15 టైంలో వస్తానని మీకు ఏమైనా కుర్రాడు ఎవరైనా మీకు అపాయింట్మెంట్ లేదండి అన్నారు. ఓకే, పోనీ ఎవరన్నా కుర్రాడు మిమ్మల్ని కాంటాక్ట్ చేశారు, మీరు వెళ్ళిపోయే టైం అయినా కానీ మీరు ఉండండి, నేను వస్తాను, నేను దూరం నుంచి రావాలి, మీ పని అయిపోయినా మీరు వెళ్ళిపోతున్న కుర్రాడు ఎవరైనా మిమ్మల్ని అడిగారా? లేదండి. అసలు మీకు ఆ కుర్రాడు తెలిసినా? తెలియదండి. పోనీ కుర్రాడు మీరు తెలిసినా? మన ముత్యాల ముగ్గులో క్వశ్చన్స్ ఉంటాయి, అన్ని రకాల క్వశ్చన్స్ చేశానండి. మీరు ఎలా చెప్తున్నారు సార్ అన్నాను. నేను 6:15 వస్తాను, నేను టైం చూసి చెప్తున్నానండి అన్నానండి. అంటే టైం చూసి చెప్పడం ఏంటన్నాను, చెప్పచ్చు అండి అలాగా. అయితే ఆయన చాలా దాన్ని లైట్గా తీసుకోమని చెప్పడం కోసమని అవ్వదనుకోండి, ఏం కంగారు పడండి, ఏదో సరదా కొద్దీ అప్పుడు అనేస్తుంటానులేండి నేను అనేది లైట్గా చెప్పేసి ఆయన వెళ్ళిపోయారండి. ఆయన ఫోన్ నెంబర్ తీసుకున్నాను నేను. సార్ జరిగితే మాత్రం మీకు మళ్ళీ ఫోన్ చేసి చెప్తానండి, జరగకపోయినా ఫోన్ చేస్తాను, అవ్వలేదని. ఓకే, ఆయన ఫోన్ నెంబర్ తీసుకున్నానండి. మెట్లు మాకు నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాను కదా. 6:15 అయిందండి. చంద్రాన కుర్రాడు పైకి వస్తున్నాడండి. ఓకే, చంద్రశేఖర కుర్రాడు, మాకు తెలిసిన కుర్రాడు, మా అబ్బాయి క్లాస్మేట్ వాడు. ఓకే, చందు అని పిలుస్తాం, ఎప్పటి నుంచో తెలిసిన, 10 ఏళ్ళ నుంచి తెలిసిన కుర్రాడు. అతను వస్తాడు నాకు, అతని పేరు చంద్రశేఖర్. మెట్లకి బయటికి రావాలి కదా ఫస్ట్ ఫ్లోర్. మెట్ల ఉండగా నేను ఆయన వెళ్ళిన రకైతు సోఫాలు అక్కడే కూర్చున్నాను మెట్ల దగ్గర. ఎవడ ఉంటాడా రాబోయే చంద్రుడని. ఓకే, కనిపించేవాడికి
వెంటనే ఆగి అక్కడే ఉండు చందు అన్నాను. ఏమిటి అంకుల్ అన్నాడు. లేదు ఎందుకు వస్తున్నావు చెప్పు అన్నాను. చెప్పలేదు. నువ్వు చెప్తే కానీ వాళ్ళు లోపల రానివన్నాను. చనువు ఉంది కదా, నాకు పరిచయం ఉంది కదా. ఇదేమిటి అంకుల్ ఎప్పుడు వచ్చినా గవ్వ రమ్మని అంటారు, వాళ్ళు గుమ్మ దగ్గర మెట్ల మీద నిలబెట్టేశారు, నువ్వు చెప్పాల్సిందేనయ్యా అన్నా. కాసేపు నసిగి చివరి ఏం లేదు, ఇప్పుడే 10 నిమిషాల క్రితం మీ అబ్బాయి సాయిరామ్ ఫోన్ చేసి ఫస్ట్ షో సినిమాకి వెళదామని పిలిచాడండి. ఓకే. మా ఇల్లు దగ్గర ఇక్కడ ఫర్లాంగ్ దూరం అంచేది నేను వచ్చాను, ఇద్దరు సినిమాకి వెళదాం. ఆ మాట చెప్పడానికి సిగ్గుపడి నేను చెప్పట్లేదండి అన్నాడు. ఎంతసేపు అయింది మా వాడు మీకు ఫోన్ చేసి? 5 నిమిషాలు 10 నిమిషాలు అంతకన్నా. ఇది ఎన్ని గంటలకు జరుగుతుంది? 6 డిస్కషన్ ఇది. అదే ఏమండి 5 నిమిషాలు అంటే 6ంటికి చేసుంటాడు వీడు. అంటే ఇవాళ పొద్దున్న మా ఇంటికి ఇవాళ పొద్దున్న ఇంకో పనిలో ఉన్నానండి నేను. అసలు మీ ఇంటి గురించి కానీ సాయిరామ్ గురించి కానీ అసలు ఆలోచనే నాకు రాలేదండి. ఓకే, ఆలోచనే రాలేదు. వాడు చేసేదాకా మీ ఇంటికి అసలు ఆలోచన ఇంకో పనిలో ఉండిపోయాను. అంటే ఖాళీగా ఉంటే వచ్చి ఉండేదేమో చెప్పలేను, కానీ ఇవాళ ఇంకో పనిలో ఉన్నాను. అంటే 6ంటికి కావాలని అయితే ఇప్పుడు జరిగిన సంఘటన చూడండి. 6 వరకు ఏ వ్యక్తి అయితే ఇక్కడ రాబోతున్నాడని తెలీదో అతని గురించి 5ంటికి చెప్తున్నారు ఆయన. అదే అంతే కదండి. అవును. ఎలా జరిగింది ఇది? అదే టైం ప్రకారం చెప్పచ్చు అండి. ఓకే. దానికి ప్రశ్న శాస్త్రం, దానికి శాస్త్రం రాశారు మన వాళ్ళు. ఏమండి ఈ ప్రశ్న శాస్త్రం గురించి 2-3 ఉదాహరణలు చెప్తానండి మీకు. చెప్పండి. ఇన్ని చెప్పగలుగుతున్నాం, కానీ ఆ వైదీశ్వరం కోయిల్లో వాళ్ళు పట్టుకొచ్చేటటువంటి ఆ జాతకాలు చెప్పే కాగితాలు ఉన్నాయి చూసారా, అవి కరెక్ట్ అవుతున్నాయి. అవి దాన్ని ఎలా డిస్ప్రూవ్ చేయాలి, ఆ సబ్జెక్ట్ తెలుసుకోవాలి, ఆ సీక్రెట్ తెలుసుకోవాలి. మనలో ఎవరు వెళతారు చెప్పండి. ఎందుకు వెళ్ళడం తెలుసుకుని వచ్చి మళ్ళీ అది తప్పని ప్రూవ్ చేయడం కోసం వెళ్ళాలి. ఓకే, నేను వెళ్తానని చెప్పి కొన్నాడు బయలుదేరేటండి. 5 కోయిలు వచ్చేటండి. నడి జ్యోతిషం దాని పేరు. అవును ఏంటి నడి జ్యోతిషం. ఆయన అక్కడికి వెళ్ళాడు, ఏమీ తెలియనట్టుగానే అందరితోటి ఏమీ చెప్పుకోలేదు తన గురించి. ఆయన తెలుగువాడు తప్ప మిగతా తమిళం కూడా రాదు. వెళ్ళేవాడికి విషయాలు కనుక నీ బొట్టనేలు ఇంప్రెషన్ ఏదో ఏమన్నట్ట వాడు 5 నిమిషాలు 10 నిమిషాల్లో తాటేకో రాగిరేకో పట్టుకొచ్చాడండి. వీళ్ళ ఊరి పేరు, వీళ్ళ నాన్న పేరు, ఇతని పేరు, ఇతని తమ్ముళ్ళ పేరు, ఏమంటే వీళ్ళ అమ్మ పేరు, ఇవన్నీ రాసి ఆ కాగితంలో ఉందిటండి. ఓకే. ఇది కళ్ళు తిరిగాయి. ఏంటి వీళ్ళ ఊరెంత నేను తర్వాత వెళ్ళానండి. ఆ ఊళ్ళో 10 ఇళ్ళు ఉంటాయండి. ఫారం హౌస్ అని ఇక్కడే చెప్పుకుంటుంటాం. ఆ ఊరంతా కలిసి మొత్తం ఉన్న 10 ఇళ్ళు. ఇక్కడో ఇల్లు ఉంటే అక్కడో ఇల్లు, పొలాల మధ్యలో కట్టున్నారు. ఓకే. వెస్ట్ గోదావరిలో తాడేపల్లి గుడి దగ్గర ఉంగుటూరు దగ్గర వారి ఊరు. ఓకే. ఏదో పేరు ఏదో ఉంది. ఏమంటే నేను వెళ్ళాను వాళ్ళ ఇంటికి. అట్లాగా వెళ్ళారు. వెళితే ఆ ఊరి పేరు 10 ఆ పక్క ఊళ్ళ వాళ్ళకి తెలియదు. 10 గూడే ఉంటాం. మామూలు మనం అయితే చిన్న 5-6 ఇళ్ళు గుడిసెలే ఉంటే దాన్ని గూడే ఉంటుంటారు మనం. అలాంటిది ఆ తాళపత్రంలో ఎలా ఉంది అక్కడ. కానీ నేను వెళ్ళానండి, కానీ వాళ్ళు మోసం చేస్తున్నారు అనిపించింది నాకైతే. అది తర్వాత విషయం. జరిగిన సంఘటన చెప్తాను. నేను ఎప్పుడు మోసం చేసేవాడు ఎప్పుడు ఉంటారు. కాషాయ బట్టలు కట్టుకున్న వాళ్ళు అందరూ మోసం చేస్తారంటావా? అదే రావణాసుడు వేసుకున్నాడు, దురదృష్టం అది. వాడు కాషాయ బట్టలు ఎకరాలు వేదవేసుగా రాశారు ఆ పుస్తకాల్లో. పోసముత్తు అనే ఫ్యామిలీలో నాకు ఖచ్చితంగా చెప్పారు, 2సారి ఇల్లు తప్పు చెప్పారని రాశారు ఆయన. ఏమండి అది చెప్పిన వాడి యొక్క పాండిత్యాన్ని బట్టి, ఆ కాగితాన్ని బట్టి, వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఎవరికి ఆయనకి. ఇప్పుడు వీళ్ళ నాన్న పేరు ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు రాసిన వాడు ఎప్పుడు రాసి ఉండాలి? ఈయన వెళ్ళనికైతే రాసి ఉండాలి కదా. ఈయన వస్తాడని ఎక్కడైనా లిస్టులో ఉందా? ఇతనికి వయసు ఎంత అవుతుంది? 15 ఏళ్ళు 20 ఏళ్ళు లోపువాడు. అదే ఏమండి అది రాసి కానీ 30-40 ఏళ్ళు అయ్యి ఉండొచ్చు. కాగితం అలా కనిపిస్తుంది. ఆ వేళ ఊరి పేరే గుర్తింపు లేనిది. అదే పోస్టల్ డిపార్ట్మెంట్లో మీ దానికి పిన్ కోడ్, ఇవాళ పిన్ కోడ్ కూడా లేని ఊరు అది. అసలు ఊరు ఉంటే దాని పక్కనే గూడి మనకి ఏమంటారు చుట్టూ ఉన్నటువంటి పెరిఫెరల్లో ఉన్నటువంటి చిన్న చిన్న గూడాలు ఉంటాయి కదా, వాటి నెంబర్ ఉండదు విడిగాను పిన్ కోడ్. అలాంటి ఊరు ఇది. అది వీళ్ళ నాన్న పేరు తెలియదు, వీళ్ళ అమ్మ పేరు రాయడమా, తమ్ముళ్ళ పేరు రాయడమా. ఓకే. ఇది ఎక్కడేదో అక్కడే ఈయనకి ఫస్ట్ టైం ఈయనకి షాక్ తగిలిందండి. ఇది ఎలా జరిగింది అంటే ఇది జ్యోతిషంలో ఇది ఒక భాగము. అసలు జ్యోతిషం అంటే ఏంటి అంతకు నమ్మకూడదు పెట్టుకున్నాడు. అందుకోసం ప్రారంభించేటండి నేను ప్రయాణం. ఓకే. ప్రారంభం చేసి అలా 50-60 ఏళ్ళు ఆయన కృషి చేశారండి. 1,00,000 జాతకాలు తీసుకున్నారండి. ఇంకా దాంట్లో ఇంకా అడ్వాన్స్గా చేసేవాడు ఈ ప్రశ్న శాస్త్రం దాకా వచ్చేసారండి. ఓకే. నేను అక్కడ వాళ్ళంటే ఉండగా చిన్న సంఘటన కూడా జరిగింది. ఏమండి నేను అక్కడ ఉండగా ఎవరో నాకు ఫోన్ చేశారండి. వాళ్ళంటే నేను అప్పుడే వెళ్ళిన 10 నిమిషాలు అయింది. అవధాన్ గారు మీకోసం నేను ఫోన్ చేస్తున్నానండి, నాకు చిన్న సహాయం కావాలన్నా. ఏమిటన్నా? మీరు ఎప్పుడో వేదగణితం టీవీలో చెప్పేప్పుడు బోర్డు మీద మీ నెంబర్ వేశారు, అప్పుడు మీకు ఈ చంద్ర అనే కుర్రాడి గురించి సంఘటన కూడా మీరు టీవీలో చెప్పారు మీరు. ఓకే. ఇప్పుడు నాకు అలాంటి అవసరం ఒకటి వచ్చిందండి. అలాంటి ఆయన ఎవరో మీరు ఉన్నారు, సిద్ధార్థ్ గారు ఎవరో ఉన్నారని మీరు అన్నారు కదా, వారి నెంబర్ నాకు ఇస్తారా మీరు అని అడిగారండి. ఓకే. అయ్యా దైవ సంకల్పం ఏమిటో తెలియదు, నేను ఇప్పుడు వారింట్లోనే ఉన్నానండి. ఏమండి నేను వారింట్లోనే ఉన్నాను, డైరెక్ట్ ఆయనతోటే మాట్లాడండి,
మరి నాకు మీరు చెప్పి నేను ఆయన చెప్పాలి అది పోయి ఇంత అదృష్టమా నాకు వారింటో మీరు నేను ఆయనతో మాట్లాడచ్చు అని పక్కనే నుంచుని ఉన్నారు. నా ఫోన్ ఆయనకి ఇచ్చానండి. అయ్యా నేను ఫలానా ఊరి నుంచి ఫోన్ చేస్తున్నానండి, నాకు ఇలా చెప్పబోతున్నాడు. ఆగండి అన్నాడు ఈయన. మీరు చెప్పకండి, మీరు చెప్తే ఇంక నేను ఎందుకు ఇక్కడ విషయం ఒకటి చెప్పనేలేదు ఈయన. ఓకే. ఆయన భయపడ్డాడు. ఆయన అంటే మాట్లాడినవాడేటి ఈయన ఇంత కోపమేమో అనుకుంటున్నాడు ఆయన. అదే ఆయన చెప్పాడు, ఇది మీరు అడిగేటటువంటి ప్రశ్నకి మీరు విషయం చెప్పకూడదు, నేను విషయం చెప్పాలి, దాని పరిష్కారం ఏమైనా ఉంటే పరిష్కారం కూడా చెప్పాలి, నేను అందుకోసం మిమ్మల్ని చెప్పొద్దన్నాను అని చెప్పి, మీ తమ్ముడు 12 రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్ళిపోయాడు కదా ఏమండి, వాడు ఇంతవరకు ఎక్కడున్నాడు, ఉత్తరం రాయలేదు, ఫోన్ చేయలేదు, మనకి ఎక్కడ ఏమీ ఇన్ఫర్మేషన్ దొరకలేదు, అసలు బతికున్నాడా లేడా ఆ డౌట్తో ఉంటూ మీరు నాకు ఫోన్ చేశారు. ఇప్పుడు ఈవేళ శుక్రవారం, వచ్చే మంగళవారం 4 రోజులు మంగళవారం వస్తుంది కదా, ఆ మంగళవారం సాయంకాలం 6 గంటల లోపుగా అతని దగ్గర నుంచి మీకు ఫోన్ కాల్ కమ్యూనికేషన్ వచ్చి తీరాలి. రాలేదు ఇంకా మనిషి ఈ లోకంలో లేడని అనుకోండి. ఓకే. ఇలా చెప్పాను. ఇది నాకు కఠోరంగా ఉంటుంది, కఠినంగా ఉన్నట్టుంది, కానీ వాస్తవం అది. ఓకే. సంతోషం. దీనికోసం నేను ఫోన్ చేశాను, ఫోన్ పెట్టేశారు ఆయన. నేను హైదరాబాద్ మళ్ళీ వచ్చేసాను. ఆయన ఇంకో 2 రోజులు పోయాక ఆయన వచ్చారు. శుక్రవారం అంటే బుధవారం నాడు వచ్చారు ఆయన. బుధవారం నాడు వచ్చారు. వచ్చి నేను వెంటనే ఆయనే అవధాన్ గారు వాళ్ళ తమ్ముడు నిన్న మంగళవారం కదండి సాయంకాలం 5:45 ఫోన్ చేశాడండి. ఓకే. ఈ చెప్పిన టైం సాయంకాలం 6 గంటల లోపుగా, మంగళవారం సాయంకాలం 6 గంటల లోపుగా మీకు ఫోన్ రావాలి. నేను అన్నయ్య నేను ఇక్కడ ఫలానా చోట ఉన్నాను, ఏదో కొన్ని కారణాల కొద్ది ఇక్కడికి వచ్చాను, ఇంటే చెప్పలేదు అని వచ్చేసి వీళ్ళతో ధైర్యంగా ఉన్నారండి వాళ్ళు. ఇది జరిగిందండి. ఇప్పుడు ఈయన అవతలవాడి విషయం చెప్పనివ్వట్లేదు. ఈయన విషయం తెలుసు, దాని పరిష్కారం ఏదో ఆయన తెలుసు విధంగా శాస్త్రం చెప్పిన ప్రకారం ఇది ఆయన అడిగాను నేను, ఎలా చెప్తున్నారు మీరు, ఇది నేర్చుకుంటే వచ్చే విద్య. ఇప్పుడు చెప్పేవాడు పోతే మనకు ఎవరు దక్కుతారు? దురదృష్టం ఏంటంటే ఆయన ఇప్పుడు చెప్పిన ఈ సిద్ధాంతి గారు లాస్ట్ ఇయర్ జనవరి 1st ఎక్స్పైర్ అయ్యారండి. 2025 జనవరి 1st ఓకే ఎక్స్పైర్ అయ్యారు. బాధ ఇస్తుంటుంది. ఎంత ఆత్మీయంగా ఉండేవారు. ఆత్మీయం అది. ఇంకోటి అదృష్టం దురదృష్టం ఇలాంటి వాళ్ళు స్పెషలిస్ట్ ఒక సబ్జెక్ట్లో. అవును. అపూర్వం. మామూలు రొటీన్ కేటగిరీ క్యాండిడేట్స్ కాదు వీళ్ళు. అదే అరే ఒక సబ్జెక్ట్ జారిపోయింది అంతే కదా, అంతే కదా, ఇంకో మనిషి నేర్చుకోలేదు ఎవరును, జారిపోయింది. ఇంకా ఇలా ఎన్ని సబ్జెక్టులు జారిపోయాయో, ఇంకా ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో దాని మీద దృష్టి పెట్టి ఒక శతాబ్దం కాలం ప్రయత్నం చేస్తే దేశంలో ఏమున్నాయో ఏం పోయో తెలుస్తుంది. అదే అంటే అయితే అదృష్టవశాత్తు మనకున్న జీవితకాలంలో, మనకున్న అతి పరిమితమైనటువంటి సమయంలో ఉన్న శక్తిని యథాశక్తి దీనికి ప్రయత్నం చేసే పరమేశ్వరుడు ఇంతకంటే మనం చేయగలిగింది ఏముంది? ఇప్పుడు మీ కెరీర్లోనండి అద్భుతమైన జ్యోతిష్కులు సూచన అనుకున్న వాళ్ళు మీరు చెప్పిన ఈయన కాకుండా ఇంకెవరైనా ఉన్నారు అట్లా? అలా ఇందాక కృష్ణమూర్తి శాస్త్రి గారు చెప్పాను, ఇప్పుడు చౌదరి గారి గురించి చెప్పాను. అదే అంటే ఎక్కడెక్కడ ఉన్నారు వీళ్ళు, కొంతమంది ఇంకా మనకు తెలియదు, చెప్పేవాడు ఉన్నారు. ఒక రీసెర్చ్ కూడా చేశారట ఆయన. వైదేశం కోయిలు వెళ్ళి తాళపత్ర గ్రంథాల మీద రీసెర్చ్ చేశారట. అలాగే ఆయన ఇంకో మాట చెప్పారు అవధాన్ గారు, అది మన ఇంటర్వ్యూలో భాగంగా వస్తూ ఉంటాయి. దీంట్లో ఆయన ఏమన్నారంటే, వీళ్ళ ఇంటికి వచ్చారట సత్యనారాయణ చౌదరి గారు, మీ ఇంటికి సాయంత్రం పూట ఈ టైంలో చందు అనే వ్యక్తి వస్తాడు, చంద్ర అనే వ్యక్తి వస్తాడు, ఆయన చూడండి అని చెప్పాడంట. ఎవరికి? ఈ రాముడు అవధాన్ గారికి. అసలు చంద్ర అనే వ్యక్తి మనకు ఆయనకి ఎవరు తెలియదు, అవధాన్ గారికి ఎందుకు వస్తాడో కూడా తెలియదు. వస్తారో మీరు ఖచ్చితంగా వెళ్ళిపోయాట ఇంటికి, వదిలిపెట్టి నేను వెళ్ళిపోయాట. వెళ్ళిపోయిన తర్వాత టైం దగ్గర పడి చూస్తున్నాడు ఎవరిని వస్తారేమోనని. చంద్ర అనే కుర్రాడు వచ్చాయట. ఆ కుర్రాడు వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్ అట. అంకుల్ సినిమాకి వెళ్ళాలి తను, మేము అందుకే నేను వచ్చాను అంటూ వచ్చాయట. ఆశ్చర్యపోయాడంట ఆయన. ఇది మనకి ఇంటర్వ్యూలో ఉంటాయి, ఈ వీడియోలో మీరు కూడా చూడండి. కాబట్టి సత్యనారాయణ చౌదరి గారు చనిపోయారు, కానీ ఆయన ఉన్నట్టయితే మాత్రం ఆయనతో ఈ జ్యోతిషపరమైన అనుభవాల మీద ఒక ఇంటర్వ్యూ తీసుకోవాలని అనుకున్నాను నేను. అప్పుడు నాకు ఈయన మీద ఒక అభిప్రాయం ఉండేది కాబట్టి నేను ఆయన జోలికి వెళ్ళలేదు. అప్పుడు ఆయన చాలామంది ఫేక్ ఆస్ట్రాలజర్ లాగా ఈయన కూడా అదే అనుకున్నాను నేను. అదే అండి. సార్, ఇప్పుడు మీరు జ్యోతిష్యం గురించి చెప్తున్నారు. సో ఆయన గురించి కొన్ని అపోహలు ఉండేటివి. సో రేమల్ల అవధాని గారి ఇంటర్వ్యూలో ఆయన ఫేక్ కాదు, సో నిజమైన ఆస్ట్రాలజర్ అని నమ్మారు. సో ఇలాంటి వాళ్ళు ఇంకా మన సమాజంలో ఉన్నారా? అంటే ఇలాంటి వాళ్ళు అంటే ఆయనను ఉద్దేశించి కాదండి, జనరల్గా ఇప్పుడు జ్యోతిష్యం చెప్తామని చాలామంది ఆస్ట్రాలజర్ పుట్టుకొచ్చారు. సో నిజంగా వాస్తవంగా ఒకరి జ్యోతిష్యం నిజంగా ఇంకొకరు చెప్పగలరా? ఇది చాలా పెద్ద అంశం. దీని మీద డీటెయిల్గా మరొక వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏంటంటే మనకు అవధాన్ గారు చెప్పిన అంశాల మీదే
ఈ వీడియో చేశాం కాబట్టి మన వీక్షకులు కూడా ఈ వీడియో చూసుంటారు అవధాన గారిది. అదండి అవధాన గారి గురించి చెప్పింది ఏంటంటే సత్యనారాయణ చౌదరి గారి గురించి చాలా గొప్పగా చెప్పారు. ఆయన లేరు కానీ ఉండుంటే మాత్రం ఒక ఇంటర్వ్యూ తీసుకునేవాళ్ళం. అదండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.